చలి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా. అనిపించడం ఏంటి, ఆల్రెడీ స్టార్ట్ అయింది, పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే శీతాకాలం తీవ్రతరం కావడంతో తెలంగాణలోని పలు ప్రాంతాలను చలిగాలులు తాకుతాయని, దాంతోపాటు ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా తగ్గుముఖం పడతాయని కూడా మంచు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా చలిగాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని వారు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. దీర్ఘకాలిక వైద్య సమస్యలున్న వారికి ఇంకాస్త సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కోల్డ్ వేవ్స్ కారణంగా తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహాలను పాటించాలి. శరీరానికి వెచ్చదనాన్నిచ్చే వస్త్రాలను ధరించాలి. సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తర్వాత ఇంటి నుంచి బయటకు రాకపోవటమే మంచిది. తెలంగాణలో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కోల్డ్ వేవ్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అందుకోసం అనేక లేయర్ల విండ్ ప్రూఫ్ దుస్తులు ధరించడం, చలికి ఎక్కువసేపు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవటం, అలాగే వెచ్చని వాతావరణంలో ఉండటం, గోరువెచ్చని నీరు తాగటం మంచిది. ఇన్సులేటెడ్ చెప్పులు, టోపీలు, గ్లౌజెస్ తో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. మందుబాబులు శీతాకాలంలో ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. అలా ఎందుకంటే వారు చెప్పే లాజిక్ ఏంటో తెలుసా? ఇది బాడీని వెచ్చగా ఉంచుతుందని. నిజానికి అది బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుందని చెప్తారు. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు వైద్యులు. ఫ్లూ, అంటువ్యాధులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు చలికాలంలో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకే దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటిని, ముక్కును కప్పుకోవాలి. చేతులు తరచుగా కడుక్కోవాలి. ఈ పరిశుభ్రమైన అలవాట్ల వల్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. చలిగాలుల వల్ల హెల్త్ పాడైతే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకుంటేనే మేలు.